మనసు చంచలమైనది. అందుకే మనసును కోతితో పోలుస్తారు. అటువంటి మనసును అదుపులో పెట్టుకోవటానికి మన సంప్రదాయం ఏం చెప్తుంది? అంటే అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తూ నిత్యమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క జ్ఞానానికి దూరం అవుతున్నారు కనుక ఈ ప్రతివాడు కూడా మనస్సుకి శిక్షణ చేయమన్నారు. ఎందుకంటే ఒక మాట ఉంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనకు సమస్తమైనటువంటి సమస్యలకి సమస్తమైన బంధాలకి మనం ఎక్కడ నియంత్రించబడుతున్నాం అంటే మనసుకు వశమై. ఇందాక మీరు అన్నారే మనసు కోతి వంటిదని త్యాగరాజ స్వామి చెప్పాడు ఈ మాట. ఈ మనసుకి ట్రీట్మెంట్ ఇచ్చుకో, మనసుని నమ్మద్దు. ఈ మనసుని నమ్మటం వల్ల ఏమవుతుందంటే నీకు విపరీత ఫలితాలు వస్తున్నాయి. మనం ఒక ఏకాగ్రంగా ఏదైనా ఒక పని చేద్దామని ప్రారంభిస్తే మనసు దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనసు ఇంకో వైపు వెళ్లకుండా ఉండాలి అంటే బుద్ధికి పని చెప్పమన్నారు. నీ బుద్ధి ద్వారా కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని, చిత్తాన్ని, మనస్సుని, అహంకారాన్ని వదిలిపెట్టి వీటన్నిటినీ కూడా అణిచివేసి సత్వరజస్తమో గుణాల్లో రజోగుణ తమో గుణాలని అణిచివేసి సత్వగుణాన్ని మాత్రమే ఊర్ధ్వంగా తీసుకొని సత్వగుణం ద్వారా మనస్సుని నువ్వు వశం చేసుకోవాలన్నారు. అంటే మనసును వశం చేసుకోవడం వల్లనే చిత్తవృత్తి నిరోధం అవుతుంది. ఇప్పుడు యోగంలో చెప్పింది కూడా అదే. మనకి రేచకము, పూరకము, కుంభకం అనేటువంటి ప్రాణాయామ పద్ధతులు చెప్పారు కదా. ఈ ప్రాణాయామ పద్ధతులు చెప్పడం వల్ల పరిపరి విధాలుగా వెళ్ళిపోయేటువంటి మనసుకి ఒక నిర్ణయమైనటువంటి నియమం ఏర్పడుతుంది. అంటే క్రమ పద్ధతిలో వస్తుంది. అంటే బుద్ధి మనసుని వశం చేస్తుంది. ఆ బుద్ధి చేత ఎప్పుడైతే మనసు మన చేతిలో ఉంటుందో మన బుద్ధి స్వయంగా భగవంతుడి వైపు వెళుతూ ఉంటుంది, లేదా మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. మనసు అన్నిటికంటే ప్రధానం మనసే కనుక ఆ మనస్సుని వశం చేసుకోమన్నారు. మనకి ఎన్ని సాధనలు చెప్పినా కూడా, అంటే యోగ సాధన కానీ మెడిటేషన్ అంటున్నారు, అది కూడా మనస్సుకు సంబంధించిందే. అంటే ఏకాగ్రత రావాలంటే మనసు అడ్డుపడుతోంది కనుక, బుద్ధికి మనకి మధ్యలో మనసు అడ్డుపడుతోంది కనుక ఆ మనసుని వశం చేసుకో. మనసు చంపమని చెప్పలా, మనస్సుని నియంత్రించుకోమన్నారు. ఈ మనసు దేని ద్వారా ప్రకోపన చెందుతోందంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల వల్ల. అంటే చూడడము, వినడము, అనడము, తినడము, ఇటువంటి ఈ చాపల్యాల వల్ల ఇంద్రియాల సహకారంతో మనసు పనిచేస్తుంది. కనుక ఆ ఇంద్రియాలని పరోక్షంగా దెబ్బ కొట్టాలంటే, ఆ ఇంద్రియాలని సప్రెస్ చేయాలంటే, నిర్వీర్యం చేయాలంటే ఆ ఇంద్రియాలని కూడా బుద్ధి వైభవానికి తీసుకెళ్ళాలి. అంటే ఈ ఇంద్రియాలు మనసు చెప్పినట్టు వినకుండా ఈ ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్టుగా వింటే ఆ బుద్ధి ఇంద్రియాల ద్వారా మనసు వశమవుతుంది. అప్పుడు మనం చేసేటువంటి పని విజయవంతం అవుతుంది. కేవలం భగవంతుడి కోసమే కాదు, ఈ మనసు నియంత్రణ చేయడం వల్ల మనలో ప్రేరక శక్తులు పెరుగుతాయి, అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. కనుక మనసుని నిగ్రహించుకోమని చెప్పారు. ఇది బుద్ధి విశేషానికి చెప్పినటువంటి విషయం.